రైట్‌కి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాజ్యసభ రేసులో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల ఏదైతే 2 రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రాజీనామా చేశారో ఆ 2 రాజ్యసభ సభ్యత్వాలను తెలుగుదేశానికి కేటాయిస్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణ రాజీనామా ఏదైతే ఉందో ఆ రాజీనామాతో ఓవరాల్గా 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. అయితే 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 2 తెలుగుదేశం పార్టీ తీసుకోగా మరొక స్థానం ఖచ్చితంగా జనసేనకు కేటాయించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఇటు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు వీరు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ కోటాలో రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి ముగ్గురులో ఒక ఇద్దరిని రాజ్యసభ వరించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరొక రాజ్యసభ తాజాగా ఆర్ కృష్ణ స్థానంలో ఖాళీ అయినటువంటి రాజ్యసభ 4 సంవత్సరాల పాటు పదవి కాలం ఉండటంతో మరి ఈ రాజ్యసభ స్థానాన్ని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబుకి కేటాయిస్తారనేటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి నాగబాబు గతంలో చూస్తే 2024 ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి ఎంపీగా ముందు నాగబాబు పేరు ప్రకటించినప్పటికీ కూడా తాజాగా అనూహ్య పరిణామాలు దృష్ట్యా ఆయన అయితే విరమించుకున్నారు. కూటమికి సంబంధించి త్యాగం చేసినటువంటి నాయకుల్లో ఖచ్చితంగా కొణిదెల నాగబాబు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన కనుక ఆ రోజు అనకాపల్లి నుంచి కనుక బరిలోకి దిగినట్టయితే ఈరోజు ఆయన లోక్సభలో ఎంపీగా అయితే ఉండేటువంటి పరిస్థితులు ఉండే అవకాశాన్ని అయితే నాగబాబు చేజార్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఆయన త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి నాగబాబుని ఖచ్చితంగా జనసేన అధిష్టానం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా నాగబాబు ఖచ్చితంగా గుర్తించుకొని ఆయనకి రాజ్యసభ స్థానాన్ని ఆయన కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా కొణిదెల నాగబాబు చేసినటువంటి త్యాగాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఆయనకి సముచిత స్థానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఇటు జనసేన తీసుకున్నటువంటి రాజ్యసభ సంబంధించి నాగబాబుని ఆయన కూడా రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయం ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తాజాగా ఖాళీ అయినటువంటి ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 2 తెలుగుదేశంకి కేటాయిస్తే మరొక రాజ్యసభ సీటు ఖచ్చితంగా జనసేన కేటాయిస్తే దాంట్లో ముందు వరుసలో నాగబాబు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే గతంలో ఎంపీ సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వాన్ని అయితే కేటాయించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇటీవల కనుక చూస్తే 2 కేంద్ర మంత్రివర్గంలో మోడీ క్యాబినెట్లో తెలుగుదేశం నేతలు ఇద్దరు బెర్తు దక్కించుకోగా ఇంకొక స్థానం ఖచ్చితంగా జనసేన దక్కించుకుంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో అందుకనే జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా అటు కాకినాడ, మచిలీపట్నం నుంచి జనసేన అధినేత వారి ఇద్దరిని ఎవరిని కూడా మోదీ క్యాబినెట్కి రెఫర్ చేయలేదు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నాగబాబు కనుక రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయిస్తే నాగబాబు పేరుని మోదీ క్యాబినెట్లో రెఫర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ విడత క్యాబినెట్ విస్తరణకు సంబంధించి నాగబాబు రాజ్యసభ సభ్యుడిగా కనుక ఎన్నికైతే ఖచ్చితంగా ఆయన కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. నాగబాబు కనుక కేంద్ర క్యాబినెట్లో కనుక అడుగు పెడితే ఒకే కుటుంబం నుంచి 3 సోదరుల మంత్రులుగా వ్యవహరించినటువంటి ఘనత అయితే మెగా కుటుంబానికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. గతంలో మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు కూడా రాజ్యసభ ద్వారా కేంద్ర క్యాబినెట్లో కనుక అడుగు పెడితే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 3 అన్నదమ్ములు కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రికార్డు అయితే మెగా కుటుంబానికి సొంతం అవుతుందని చెప్పుకోవచ్చు.